ఏలూరు జిల్లా డ్రోన్ ఎగరవేసిన యూట్యూబర్ పై కేసు నమోదు. ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయ పరిసరాల్లో డ్రోన్ ఎగరవేసిన యూట్యూబర్ పై కేసు నమోదు. ఇటీవల ఓ యూట్యూబర్ చిన్న వెంకన్న ఆలయ పరిసరాలను డ్రోన్ కెమెరాలో చిత్రీకరణ వీడియోలను తన యూట్యూబ్ ఛానల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన యూట్యూబర్ అవి వైరల్ అవడంతో వాటిపై స్పందించిన ఆలయ అధికారులు దానివల్ల ఆలయ భద్రతకు విఘాతం కలిగే అవకాశం ఉందని యూట్యూబర్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆలయ ఏఈఓ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు సదరు వీడియోని మేము పరిశీలించినట్టుగా అయితే ఆ డ్రోన్తో తీసినట్టుగా కనబడలేదు. దట్టు ఇప్పుడు మనకి ఎంట్రన్స్లోని గరుడాలు వాడు బొమ్మ దగ్గర నుండి వచ్చినప్పుడు అక్కడ ఇదివరకు మన వంగవీటి మోహన్ గారి తాలూకా జయంతికి కానీ దేనికో ఆయన ఫోటోలు ఉన్నట్టుగా కనిపిస్తుంది దాంట్లోని. అలాగే కొన్ని ఏరియాలోని వర్క్స్ జరుగుతున్నట్టుగా కూడా కనబడ్డాయి. ఇప్పుడేమోని మా దేవస్థానం తాలూకా అక్కడ ఉన్న వాల్ పోస్టర్లు అవన్నీ తీసేసిన తర్వాత దేవస్థానం తాలూకా అడ్వర్టైజ్మెంట్స్ అవి కూడా మేము పెట్టడం జరిగింది. రాత్రిపూట లైటింగ్ పెట్టి పెట్టడం జరిగింది. ఇప్పుడు వంగవీటి మోహన్ గారి తాలూకా చిత్రపటాలు కానీ ఫ్లెక్సీలు కానీ ఆ ఏరియాలో లేవు. అలాగే వెనకాతలు కనిపిస్తున్న బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు ఆ బిల్డింగ్ పూర్తిగా కన్స్ట్రక్షన్ అయినట్టుగా మాకు తెలిసింది. అలాగే కూడా ఇది డ్రోన్ దూరం నుండి కూడా విజువల్స్ తీసినట్టుగా మా దృష్టికి వచ్చింది. ఒకవేళ కానీ డ్రోన్ మా దేవాలయంలో డ్రోన్తో కానీ చేయాలంటే పోలీస్ పర్మిషన్ ఉంటే కానీ మేము అనుమతి ఇవ్వము. అలాగే మా సెక్యూరిటీ ఆఫీసర్ గారిని విషయం గురించి మేము వచ్చి వారిని సంప్రదించగా ఈ వివాహాలకు కానీ దేనికైనా సరే డ్రోన్స్ని మనం వాడినప్పుడు వాళ్ళకి అంటబడితే ఈ డ్రోన్స్ను వాడకుండా నిషేధించి వాడిని బయటికి పంపించడం జరుగుతుందని చెప్పేసి వారు మా దృష్టికి తీసుకొచ్చారు. ఇది ఎప్పుడో తీసిన ఫోటో ఇది, వీడియో ఇది. అంతేగాని నిన్న మొన్న కూడా ఈ దేవస్థానంలోని ఎటువంటి డ్రోన్లు కూడా ఎగరలేదని చెప్పేసి మాకున్న సమాచారం మేరకు మీ అందరికీ తెలియజేస్తుంది.